ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వైత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవుతుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ఒక్క నిమిషం, వెహికల్ వెళ్ళిపోతుందన్న, వెహికల్ వెళ్ళిపోతుంది, ఒక్క నిమిషం ఆగాలి. చూడండి చెప్తున్నా యేసు అనేది దేవుడు, నిజమైన దేవుడు. ఆయన ఎందుకు అయినాడంటే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపం చేయలేదు. అందుకే నిజమైన దేవుడు అయ్యాడు. ఆయన ఈ లోకానికే లోక రక్షకుడు. ఆయన తప్ప దేవుడు అని బైబిల్ సిస్టమ్ తెలుస్తుంది. ఆయన ఏమన్నాడంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని అన్నాడు. పర్మిషన్ ఉందా? నువ్వు ఒక్కడ ఉన్నావని ఊళ్ళో మైక్ తీస్తే ఏం పెట్టకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా చదివిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుతున్నారు.